శశి గారు చెప్పండి, మొలకల్ చెరువు కల్తీ మద్యం సంఘటన వెనుక కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కనుసన్నలోనే ఇదంతా జరిగింది. దానికి ఉదాహరణ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సస్పెండ్ చేయడం ఒక ఉదంతంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా మొత్తం కూడా కోతకు వస్తుంది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణల వెనుక వాస్తవాలు ఏంటి అంటే మీ అభిప్రాయం ఉంటారు? ఒకటి, ఈ కల్తీ లిక్కర్ జరుగుతూ ఉందని తెలిసి ప్రభుత్వం ఎంక్వైరీ చేపించింది, రైడ్ చేపించింది, పట్టుబడ్డంతో సీజ్ చేసింది. దాంట్లో ఎవరైతే ఉన్నారో విచారణ జరిపించింది. దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నాడు అని జస్ట్ పేరు తెలియగానే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు దాన్ని పైన సిట్ ఎంక్వైరీ చేసింది. ఈ విధంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఒక ట్రాన్స్పరెన్సీగా, కూటమి ప్రతి ఒక ట్రాన్స్పరెన్సీగా వెళ్తూ ఉంటే ఇక్కడ ఎవరు హస్తం ఉన్నట్టు? నిజంగా వీళ్ళు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా ఎందుకు చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలారా. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జంగారెడ్డిగూడెంలో గుర్తుందా, కల్తీ సారా తాగి చనిపోతే ఆ రోజు కనీసం ఎంక్వైరీ అయ్యేలా, కనీసం విచారణ జరిపేలా ఆ రోజు శాసనసభలో చర్చ జరుగుతూ ఉంటే జోగి రమేష్ అనే ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడటం లేదు, మీరెందుకు ఏడుస్తున్నారు అని వెకిలి నవ్వులు నవ్వి మాట్లాడింది వాస్తవం కాదా? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అదేదో సాధారణంగా చచ్చిపోయారు అని చెప్పి టాపిక్ డైవర్షన్ చేసింది వాస్తవం కాదా? ఈరోజు కూటమి ప్రభుత్వం అక్కడ ఈ విధంగా జరుగుతూ ఉందని తెలియగానే వెంటనే అక్కడ రైడ్ జరిపించి చర్యలు తీసుకునింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకోవాలా? ఎవరికి చిత్తశుద్ధి ఉంది? సూటిగా అడుగుతున్నాం. ఈరోజు జస్ట్ అతను దాంట్లో ఉన్నాడు అని తెలియగానే పార్టీని సస్పెండ్ చేయించి విచారణ జరిపిస్తూ ఉన్నారు. కానీ మీ పార్టీలో చేతులు మారాయని వాస్తవాలతో సిట్ పట్టుకునింది. ఎందుకు సస్పెండ్ చేయాలా? మిథున్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయాలా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆ రోజు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు కదా సీఎంఓలో కూర్చొని, వాళ్ళు చేస్తుంటే ఎందుకు అడగలేదు? సూటిగా అడుగుతూ ఉన్నాం, సమాధానం చెప్పండి. తప్పులు చేసేది వాళ్ళు. ఏంటంటే వాళ్ళకి పైన నుంచి కింద వరకు బురదుంది, ఆ బురద వేరే వాళ్ళపైన చల్లాలి, ఏంటంటే గుడ్డగాల్చి ఆ మొహం మీద వేసేస్తామని చెప్పంటే ఎవ్వరు చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న క్లారిటీగా చెప్పడం జరిగింది, రాష్ట్రంలో కల్తీ అనేది ఉండకూడదు, కల్తీ అనేది తెలిస్తే తాట తీస్తాను, ఎవరన్నా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే బెల్ట్ తీస్తా అని వార్న్ చేశారు. కల్తీ అనేది జరగకూడదు, కల్తీ లిక్కర్ని పూర్తిగా రూపుమాపుతాం. ఇంకొకటి, ఎక్కడి నుంచి మద్యం బ్రాండ్లు వస్తున్నాయి మొత్తం ఒక ట్రాన్స్పరెన్సీగా ఒక యాప్ తీసుకొని వచ్చాం, దాంట్లో స్కాన్ చేస్తే ప్రతి ఒక్కటి ఉంటుంది. ఒకరు ఒక షాప్కి వచ్చిన దాన్ని ఇంకొక షాప్లో ఎక్కడన్నా అమ్మినా కానీ చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఆనాడు వేల కోట్లు మారుతూ ఉన్నాయి చేతులు. ఆ రోజు ఎంతో మంది హాస్పిటల్లో ఈ లిక్కర్ తాగితే మాకు ఈ విధంగా ఎక్కుతూ ఉంది, ఈ విధంగా మండుతూ ఉంది, కడుపులో ఏదో ఒక మంటగా ఉంది, చచ్చిపోతా ఉన్నాం, మా వాళ్ళు నా పక్కనే తాగినాడు చచ్చిపోయాడు అని చెబితే ఆ రోజు కనీసం ఎంక్వైరీ చేయాల. ఆ రోజు చనిపోయిన వాళ్ళకి కనీసం పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయాల. ఆ రోజు ఆ లిక్కర్ లో మొత్తం ఒక ల్యాబ్కు పంపించి రిపోర్ట్స్ అన్ని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బయట పెడితే కనీసం ఎంక్వైరీ చేయాల జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరికి ఉంది చిత్తశుద్ధి? కల్తీ సారా ఎవరు నడిపించేది? జగన్మోహన్ రెడ్డి కదా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సోదరులైన అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికా ఖండంలో కూడా వాళ్ళు వ్యాపారాలు చేస్తే అక్కడ కూడా వీళ్ళ బ్రాండ్లు చేశారు. దానిపైన ఏం సమాధానం చెప్తారు? చెప్పండి. లిక్కర్ బతుకు ఎవరిదో రాష్ట్రం మొత్తం చూసింది. ఈరోజు కల్తీ ఎక్కడో జరిగిందని తెలియగానే చర్యలు తీసుకొని దాని వెనకాల కూడా లాగుతూ ఉన్నారు. సిట్ ఎంక్వైరీ చేశారు, దాంట్లో కూడా వస్తాయి. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని ప్రజాక్షేత్రంలో నిలబెడతామని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే లిక్కర్ సొమ్ము ఎవరు దీన్ని బతికారు? జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో ఉపయోగించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పెద్ద దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ చేసి ఉన్నాడు. దాన్ని ఏంటంటే ఇంకొకటి ఎట్టో ఒకటి బురద జల్లాలి కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారు. మొలకల్ చెరువు గురించి మాట్లాడుతున్నారు. మొలకల్ చెరువులో బయట పెట్టింది ఎవరయ్యా? ఆ ఇన్సిడెంట్ జరిగిందని బయట పెట్టింది ఎవరు? కూటమి ప్రభుత్వం బయట పెట్టింది. మీరు బయట పెట్టారా? మీ హయాంలో కల్తీ లిక్కర్ యథావిధిగా జరుగుతూ ఉంటే కనీసం ఎంక్వైరీ చేయాలా తెలుసా? దానికి ఏం సమాధానం చెప్తావు? ఈరోజు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటుంటే మాటలు రావటంలా. ఎందుకంటే బురద జాలుతూ ఉంటారు. అంతే, గుడ్డ కాల్చి మొహం మీద వేసేయడం అంటారు కదా, అలా గుడ్డ కాల్చి మొహం మీద వేయాలనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నిన్న ఎవరో 2-3 పెయిడ్ ఆర్టిస్టులు అంట, లేదా స్క్రిప్ట్ రైటర్ చదివే వాళ్ళంట, ఏమంటే రోజా గారు, శ్యామల గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఏదో మీరు చించుకుంటున్నారు కదా, గతంలో లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఆధారాలతో పట్టుబడితే ఎందుకు మాట్లాడలేదు? గతంలో ఎంతో మంది ప్రాణాలపై 30,000 మంది ప్రాణాలు ఆనాడు కోల్పోయారు. 30,000 మంది ఆడబిడ్డల మాంగళ్యాలు దించారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదమ్మా? ఈ రోజు లిక్కర్ కల్తీ జరుగుతున్న చర్యలు తీసుకునే ప్రభుత్వం పైన మీరు ఎదురుదాడి చేస్తున్నారే. ఆనాడు కనీసం ఎంక్వైరీ కూడా చేయని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీయటం లేదు?
ఏం మీకు జగన్మోహన్ రెడ్డి తొత్తులా? మీరు సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈ రోజు ఏమంటే కథలు అల్లుతూ ఉన్నారు. నోటికి ఏదో వస్తే ఇంకేముంది, అబద్ధాలు, నోరు దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి ఏదో పడితే రాతలు రాసి సాక్షి ఉంది కదా అని. మొన్న ఒకటి చూసా, సాక్షిలో 10 రోజులుగా ఒకే ఫోటో హెడ్లైన్లో మారుతా ఉన్నాయి. ఏం నచ్చిన కథలు నచ్చిన రాస్తున్నారు. ఇక్కడ సస్పెండ్ చేసింది వ్యక్తి ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది, ఎంక్వైరీ జరిపిస్తుంది, సిట్ వేసింది. ప్రాపర్గా ఒక ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరపాలని చేస్తూ ఉంటే వీళ్ళకి ఎందుకు అంత ఉలిక్కుపాటు? ఎందుకంటే వీళ్ళపైన అన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. రేపు ఆ ఇన్సిడెంట్స్ అన్నిటిలో వైసీపీ ఎటో దోషులుగా తేల్తారు. అందుకని ఏంటంటే ఎదురుడాల పైన కూడా ఇదే విధంగా బురజల్లి జనాలను నమ్మించాలి. 10 సార్లు చెప్తే ఎవరో ఒక 5 మంది నమ్ముతారనే ఉద్దేశంతో కావాలనే దుష్ప్రచారం చెప్పిందే కథలుగా చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రజాక్షేత్రంలో దోషులుగా వైసీపీ నాయకులు నిలబడతారు. కల్తీ వ్యాపారాలతో లింకులు ఉండేది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, ఆ సునీల్ రెడ్డికి, ఆ అనిల్ రెడ్డికి, ఇలాంటి వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి ప్రజలందరూ గమనిస్తున్నారు. అన్ని రానున్న రోజుల్లో ఎలా చేయాలో అలా చేస్తారు. రేపు రిపోర్ట్లు వస్తాయి, సిట్ రిపోర్ట్లు వస్తాయి. ఆ తర్వాత ఎవరెవరు వెళ్తారో చూద్దాం. ఇంకొకటి, ఈరోజు అమాయకంగా మాట్లాడే వైసీపీ నాయకులు నిజంగా కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లో లిక్కర్ నిజంగానే చేసునుంటే ఇప్పుడు చెప్పే పార్లమెంటు, రాజంపేట పార్లమెంట్ మిథున్ రెడ్డే కదా, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కదా జిల్లా ఇన్ఛార్జ్ ఇవన్నీ. అదేవిధంగా అక్కడ తంబలపల్లిలో ఎమ్మెల్యే ఎవరు? పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డే కదా. ఈ విధంగా అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా సర్పంచ్ కాడి నుంచి ఉండేది. ఎందుకు బయట పెట్టలేదు? నిజంగా జరుగునుంటే, నిజంగా కూటమి పెద్దల అండదండలతో జరుగుతూ ఉండుంటే మీరు ఎందుకు బయట పెట్టలేదు? ఇన్ని రోజులు కూటమి ప్రభుత్వం రైడ్ చేసి పట్టుకొని సస్పెండ్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా కథలు మాట్లాడుతున్నారే ఎందుకు? ఇప్పుడు భయం ఎందుకు మీకు? మీరు తప్పు చేశారు గనక గుర్తుపెట్టుకోండి. కూటమి ఈ పాపపు సొమ్ము, ఈ కల్తీ సొమ్ము అని తెలుగుదేశం పార్టీ ఏ రోజు కళ్ళలో కూడా ఒక్క రూపాయి పావలా కూడా తీసుకోవాలనుకోదు. ఎందుకంటే అలాంటి పాపపు సొమ్ము మీద ఎవరు బతకరు. అది బతికిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి చరిత్ర. విలువలతో, విశ్వసనీయతతో ఒక హుందాతనమైన రాజకీయం చేయాలని తెలుగుదేశం పార్టీ. సమాజంలో ఎక్కడ తప్పు జరిగినా చర్యలు తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. తన మన భేదం లేదు. తప్పు ఎవరు చేసినా తాట తీస్తామని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు. గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ తప్పు చేయదు. ఇలాంటి కల్తీ వ్యాపారాలు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు. విలువలతో కూడుకున్న పార్టీ, సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో వెళ్లే పార్టీ. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కూడా రాష్ట్ర క్షేమం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు. సీఎంఓలో అంతా లిక్కర్ దందాకి పెట్టుకున్నాడు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ రోజు చెప్పే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా ఒక పెద్ద లిస్టు తీస్తే వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఆ రోజు ఇదే డబ్బుని వెంకటేష్ నాయుడు దొరికితే ఎన్నికల్లో పంచారని క్లారిటీగా ఉన్నాయి కదా రికార్డ్స్. ఎందుకు చర్యలు తీసుకోవటంలా సూటిగా అడుగుతున్నాం. ఆ కేసుని పక్కదోవ పట్టించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ ఇన్సిడెంట్ తీసుకొని వచ్చాడు. ఇక్కడ తప్పు చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది. జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశారు. దాంట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని బదిలీలు చేయడం జరిగింది. దీనిపైన ఒక కొత్త చట్టం, ఒక యాప్ను తీసుకొని రావడం జరిగింది. ఆ యాప్లో ఎక్కడ ఎవరు అమ్ముతారు, ఎక్కడైనా కల్తీ జరిగిందో వస్తే కంప్లైంట్ ఇవ్వండి, చర్యలు తీసుకుంటామని చెప్పింది. బెల్ట్ షాపులు అనేది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి కాడ నుంచి ప్రతి ఒక్కరు ఒక నిబద్ధతతో కట్టుబడి ఈరోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు అంటున్నారే అదే జగన్మోహన్ రెడ్డి చేసిన దానిపైన ఎందుకు మాట్లాడటంలే? ఆ రోజు కనీసం ఎంక్వైరీ వెళ్ళలేదు కదా. ఈ రోజు ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే దానిపైన వాళ్ళని పోస్ట్ మార్టంకి పంపించి, ల్యాబ్కు పంపించి వీటన్నిటిలో ఎక్కడ ఏం తప్పు జరిగింది, ఎవరు దానికి కారకులైన అందరి నిందితులను పట్టుకొని శిక్షించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటూ ఉంది. గతంలో జంగారెడ్డిగూడెంలో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిండు శాసనసభలో లేసి అది నార్మల్గా చచ్చిపోయారని ఎట్లా మాట్లాడతాడయ్యా అంత వ్యంగ్యంగా? జోగి రమేష్ ఆనాడు ఎందుకు అంత వ్యంగ్యంగా మాట్లాడాడు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ పైన ఉంది. వాళ్ళు తప్పులు చేశారు. తప్పుడు వ్యాపారాలు ఎవరు? లిక్కర్ వ్యాపారాలు. మీ దందా గతంలో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం సప్లై చేయడం కాడ నుంచి మొదలు పెడితే ఈ రోజు కల్తీ లిక్కర్ వరకు ఎవరి డిఎన్ఏలో ఉందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఏంటంటే ప్రతిసారి గుడ్డ కాల్చి మొహం మీద వేయాలంటే జనాలు చూస్తూ ఉండరని తెలియజేసుకుంటున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల్లో ప్రాణాలతో చెలగటాడుకుంటుంది, అటువంటి డబ్బును సంపాదిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. ఒక పక్క లిక్కర్ స్కామ్ గురించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? సొంత బాబాయిని చంపించేస్తేనే బయటకు వచ్చి ప్రత్యర్థుల పైన విమర్శలు చేసిన వ్యక్తి తప్పుడు రాతలు రాయిపించాడు. గుర్తులేదా? ఆ రోజు ఏమీ తెలియని కమల్ హాసన్ యాక్టింగ్ చేశాడు. గుర్తులేదా? ఆ తర్వాత ఎవరు తేలింది? ఎవరు? తన సొంత వివేకానంద రెడ్డి గారు సొంత కూతురు ఎవరో వైపు చూపిస్తుంది చేతులన్నీ. తెలీదా? మళ్ళీ అదేవిధంగా కోడి కత్తి సాక్ష్యం చెప్పడానికి రమ్మంటే ఈ రోజు వరకు 6.5 సంవత్సరాలుగా రాలా. దాంట్లో ఎవరు చేయించుకునింది? ఇదేదో
ఒక గులకరాయి డ్రామా గుర్తులేదా? ఇంకా లాగితే చాలా వస్తాయి. ఈ ఇన్సిడెంట్స్ అన్నిటిలో ఎవరు నిందితులు, తోసింది ఎవరిపైన? ఈరోజు లిక్కర్ స్కామ్లో కూడా సేమ్ అదే విధంగా డ్రామా ఆడుతున్నావు. నీ నకిలీ మాటలు నమ్మే ప్రసక్తి లేరు. ఆ రోజు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ప్రెసిడెంట్ మెడలని చీప్ మెడల్స్ బ్రాండ్లన్నీ తీసుకొని వచ్చి ఇవ్వండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది తెలిసింది, డిస్టిలరీలన్నింటినీ వీళ్ళ చేతుల్లో పెట్టుకొని అవుట్ నుంచి కల్తీ మద్యం తయారు చేపించి ఆ డబ్బుల్ని మొత్తం వీళ్ళు ప్యాలెస్లుగా పంపించుకున్నది ఇవన్నీ ఆధారాలతో ఉన్నాయి. అవన్నీ ఆధారాలతో ఉన్నాయి. నిస్సిగ్గుగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఎలా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అయితే ఇంకా అబద్ధాలు చెప్పడం వల్ల పిహెచ్డి చేశాడేమో, లేదా ఈయనకేమన్నా ఒక శాపం ఉందేమో, నిజం చెప్తే నీ తల 1000 ముక్కలు అవుతుందని, అందుకని అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటాడు. అలాంటిది మానుకో. అలాంటి తప్పుడు కథనాలు వద్దు. ఎందుకంటే అలాంటి తప్పుడు మాటలు చెప్తే భగవంతుడు ఊరికే చూస్తూ ఉండడు. ఎందుకంటే నువ్వు అన్నావు గతంలో, పైన భగవంతుడు ఉన్నాడు, కింద మీరున్నారు అని. అందుకే ఆ భగవంతుడు ఏం చేశాడు? నాకు తిరుగులేదు 30 ఏళ్ళ నేనే అనుకుని నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు. మళ్ళీ అబద్ధాలు చెప్తే భగవంతుడు శిక్షిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పొద్దని రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరేది ఒకటే, ఏంటంటే నిజాలు తెలుసుకోండి. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఎందుకంటే అధికార దాహం కోసం ప్రత్యర్థుల పైన గుడ్డ కాల్చి మొహం పైన వేసేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళపైన పై నుంచి కింద వరకు బురద ఉంది. అందుకని ఏంటంటే ఎదుటి వాళ్ళపైన కూడా బురద చల్లాలి అని చెప్పి ఈ విధంగా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఈ రోజు ములకల చెరువులో కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, జరిగితే చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం దానిపైన యాక్షన్ తీసుకొని నిందితులను అరెస్ట్ చేయించి, అదేవిధంగా వాళ్ళు ఏ రాజకీయ పార్టీ ఒకవేళ ఎవరన్నా సొంత పార్టీ వాళ్ళని కూడా తరిమి కొట్టి ఈ విధంగా చేస్తూ ఒక చిత్తశుద్ధితో పని చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు సస్పెండ్ చేయాల? నాడు జంగారెడ్డిగూడెం పైన వస్తే ఎంతమంది అధికారులను సస్పెండ్ చేశాడు, ఎంతమందిని విచారణకు పిలిపించాడు, పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయకుండా ఎందుకు వాళ్ళ దహన క్రియలు నడిపించాడు అని చెప్పి అడుగుతూ ఉన్నాం సూటిగా. దానికి సమాధానం చెప్పమనండి. ఇక్కడ కల్తీ చరిత్ర ఎవరిది? రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కసారి గమనించుకోవాలండి. ఏంటంటే ఈ వైసీపీ పార్టీ అనేది ఒక విషవృక్షం. ఈ విషవృక్షాన్ని రాష్ట్రం నుంచి తరిం కొట్టినప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేసుకుంటున్నాం. Please subscribe to Leo News for more videos.